ఇంకా ఎన్ని బయటకు వస్తాయో మరి తవ్వే కొద్దీ. ఇప్పుడు క్వాడ్జ్ అంటే వాస్తవాలు తవ్వడం ఎంతో ఇక్కడ కూడా తవ్వేశారంట, 10 నుంచి 20 మీటర్ల అడుగున లోతుకు తవ్వేశారంట ఖనిజం, క్వాడ్జ్ ఖనిజం. చైనాలో 2023 ప్రాంతంలో క్వాడ్జ్కు బాగా డిమాండ్ ఏర్పడిందని గ్రేడ్ను బట్టి టన్నుకి 25,000 నుంచి ₹1,00,000 వరకు అక్కడ కంపెనీలు పే చేశాయట. సరే మీరు ఎంతైనా తవ్వుకోండి, ఎంతకైనా అమ్ముకోండి, మాకు మాత్రం టన్నుకి 7 నుంచి 10,000కి మాత్రం కప్పం కట్టాలని ద గ్రేట్ దెన్ మినిస్టర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారి ముఠా రంగంలోకి దిగిందట. లీజులు లేవు, ఒకవేళ లీజులు ఉన్నా కానీ వేరే ప్రాంతంలో ఉన్న లీజులను కూడా దీనికే వాడేసి, లేదంటే అసలు లీజులకి అనుమతులు లేనటువంటి ప్రాంతాల్లో కూడా తవ్వేసి ఈ రకంగా దాదాపుగా నెలకి 20 కోట్ల చొప్పున మళ్ళా ఇక్కడ కూడా కింగ్ పిన్ పెద్ద ఆయనకే పంపించారని అంటున్నారు. మరి ఆయనకి అంత పంపిస్తే మరి వీళ్ళంతా దండుకున్నారో చూడాలి. నేను క్యాల్కులేట్ చేశాను సార్ ఇప్పుడు వచ్చిన కథను. అయితే నాకు కూడా అనిపించి ఏంటిది అసలు నిజంగా ఇవన్నీ జరిగినాయనా, లేదంటే వైసీపీ వాళ్ళు అన్నట్టు ఏమన్నా ఇదంతా కక్ష సాధింపు చర్యలా, అంటే ఇంత పగడబందీగా గూడు పుట్టని. అంటే వాళ్ళ అనుచరులు పట్టుకుంటారు, వాళ్ళ అనుచరులు చెప్పిన తర్వాత కూడా నమ్మకపోతే కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒక కథనం ప్రకారం అయితే నిజంగానే ఏమో వాళ్ళ మీడియాలో అలా రాస్తాయేమో అనుకోవచ్చు. నిన్న చూసాం మనం శ్రీకాంత్ రెడ్డి అట, అతను అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు. అతన్ని పట్టుకున్న తర్వాత అతను ఇచ్చిన వాంగ్మూలం ఇది. మరి ఖచ్చితంగా తెగ నమ్మక తప్పదు. ఇంకోటి అటువంటివి జరిగినాయి కదా, జరగకపోతే అనుకోవచ్చు. ఇక్కడ కూడా పాత్ర ఉందంట సార్ ఈ కలెక్షన్స్ అన్నిటినీ పర్యవేక్షించడానికి. అక్కడెక్కడో నెల్లూరు జిల్లాలో ఎక్కడో అపార్ట్మెంట్ తీసుకున్నారంట. అపార్ట్మెంట్ ఇప్పటివరకు మనం నివాస యోగ్యాలుగా వాడతారని తెలుసు, లేదంటే మహా అయితే అక్కడక్కడ ఏదో యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఈ ప్రాస్టిట్యూషన్లో జరుగుతాయని గుట్టు చప్పుడు కాకుండా తెలుసు. కానీ ఈ రకంగా అడ్డగోలు వసూలు చేసి వాటికి అపార్ట్మెంట్లో ఇలాగూ స్టాక్ చేస్తారని కూడా ఇప్పుడే చూస్తున్నాం. అప్పుడెప్పుడు లీడర్ సినిమాలో చూసాము. ఆ లీడర్ సినిమా కూడా అప్పట్లో అనుకునేవాళ్ళు ఇదేదో ఒక రియల్ లైఫ్ పొలిటీషియన్కి దగ్గరగా ఉందని చెప్పేసి. ఎందుకంటే దాంట్లో కూడా తండ్రి చనిపోవటం, హీరో ముఖ్యమంత్రి అవటం, దాంట్లో ఈ రాజకీయాలు ఎంత మకిలిపోయి ఉంటాయి అని చెప్పేసి అక్కడ కొద్ది హీరో కాబట్టి పాజిటివ్గా చూపించారు. ఇక్కడ మాత్రం అవే కనబడుతున్నాయి అన్నమాట స్క్రీన్ రియల్ లైఫ్లో. సార్ మీకేమైనా ఐడియా ఉందా ఈ క్వాడ్జ్ మరి ఈ స్థాయిలో ఇదంతా ప్రజల సొమ్ము సార్? ఇప్పుడు ఒక్క ఈ జనరేషన్ కాదు, మీ జనరేషన్, మా జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ వీళ్ళందరూ కూడా సంబంధించిన సంపద ఇది. ఈ రకంగా కొల్లగొట్టేసి అదేమన్నా ఖజానా వేసారంటే అది కాదంటే ఈ సొంత జేబులు వేసుకుంటే మరి ఏం చేసుకుంటారు మరి ఇంత డబ్బులు? అందరూ మా బతికేది మరి అంతే టైము, చచ్చిన తర్వాత పూడ్చేది అదే 6 అడుగులు. సరే ఎలా చూడాలి, ఎంతవరకు నిజం ఉందంటారు? మీరు ఏం చేస్తారు డబ్బు అన్నారు కాబట్టి దాంతోనే నేను ప్రారంభిస్తాను. పెట్టుబడిలో మార్క్స్ ఇదే సేమ్ పదం చెప్పాడు. పెట్టుబడి 10 రూపాయలు లాభం వస్తుంటే ఎక్కడికైనా పారిపోతుంది, 50 లాభం వస్తుందంటే ఏమైనా చేస్తుంది, 100 రూపాయలు లాభం వస్తుందంటే తన యజమానికి ఉరిశిక్ష పడినా అది వెనకాడదని చెప్తారు. అంటే ఆ పెట్టుబడి పెట్టి దాన్నే ఉరిదీయడానికి కూడా సిద్ధపడతంతో ఉన్నటువంటి లక్షణం డబ్బుకి పెట్టుబడుతున్నటువంటిది అది. దీనికి అంతేముంది, దీనికి ఫుల్ స్టాప్ లేదు, కామాలే. రెండో అంశం, మీరు ఈ మైనింగ్ ఇప్పుడు మన భారత రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మైను, వైను, శాండ్ ఇవే రాష్ట్ర రాజకీయాల్ని పాలిస్తున్నాయి. మీకు గుర్తుంటే రాయలసీమలో అంత పెద్ద ఎత్తున ఫ్యాక్షనిజం పెరగడానికి కారణాలు ఏమిటనేది చాలా మంది మేధావులకు తెలిసే ఉంటుంది. రాయలసీమలో ఉన్నటువంటి పాత రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నా 4 జిల్లాలు మొత్తం ఫ్యాక్షన్ లేదు. మీరు గమనిస్తే జమ్ములమడుగు, పొద్దుటూరు, అండగడ్డ, డోను, పత్తికొండ, తాడిపత్రి, గుత్తి ఈ పరిధిలో పెద్ద ఎత్తున మైనింగ్ ఉంది. రాయి, సున్నపు రాయి, గనులు, సిమెంట్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అంటే దాదాపు 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి క్లస్టర్లో ఈ మైనింగ్ ఉంది. అందుకోసమే ఫ్యాక్షనిజం ఆ మైనింగ్ మీద పట్టు కోసమే పెద్ద ఎత్తున మర్డర్లు జరిగాయి, చేశారు. వాళ్లే దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. అంటే మైనింగ్ ఉన్నటువంటి లక్షణం అది.
మరి ఇది కొత్తగా ఆశ్చర్యం ఏముంది? తరతరాల నుంచి వీళ్ళంతా ఎవరు? వాళ్ళే. ఈ నెల్లూరులో ఈ క్వార్టర్స్ అనే ఈ రాయిని తీయడం అనేది ఇది ఇప్పుడు కాదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే దీని మీద చర్చ జరిగింది. ఆయన మంత్రి పదవి పోయింది, అయినా ఆయనే ఆధిపత్యం, మాదేమి లేదు అని వాళ్ళ దగ్గర పంచాయతీ కూడా జరిగింది. ఇదేదో ఈ రోజుతో కాదు, అప్పుడే పెద్ద ఎత్తున వాళ్ళలో ఉన్నప్పుడే బయటకు వచ్చింది. ఇప్పుడు మరింత పెద్ద ఎత్తున జరిగింది. రెండోది, ఇన్ని ఉన్నా ఎట్లా చేశారంటే మీరు ఆశ్చర్యపోతున్నారు దీనికి. రంపచోడవరము, గంగవరము, వైరావరం మండలం 170 ఏజెన్సీ. అది ఏజెన్సీలో మైనింగ్ తవ్వడానికి లేదు, ఏమి లేదు. ఆ ఎమ్మెల్సీ అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి రాయిని మైనింగ్ తవ్వి కొండలంతా నాశనం చేసి అమ్ముకుంటున్నాడు. 170. ఇక ఇక్కడేముంది, 170 ఏజెన్సీనే తవ్వి నాశనం చేసిన వాళ్ళు ఇక్కడ చేయరని ఆశ్చర్యమే ఉంది. కాబట్టి ఈ క్వార్టర్స్ అనేది నేను కొంత ఏదో ఇంతకుముందు అవసరం కొద్దీ స్టడీ చేయాల్సి వచ్చింది, ఏదో తెలుసుకున్నా పెద్ద మేధావుల ద్వారా. ఇది అత్యంత విలువైనటువంటి రాయి. ఆ రాయిని నేను చూశాను, దాన్ని సానబడితే వజ్రంలా కనపడుతుంది. ఇది ఏమిటయ్యా దీని విలువ అంటే, ఇది స్ఫటిక ఇథీలియం లాంటిది. ఇది ఎక్కువ శాతము నాణ్యాలకి ఉపయోగిస్తున్నారు దీన్ని. అంటే రూపాయి నాణ్యాలు, ₹1 పక్కన నాణ్యాలకి ఉపయోగిస్తారు. అంతేకాకుండా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి ఆ మధ్యలో ఉంటుంది చూడు కొంచెం బంగారు పూతలాగా, లేదా అది ఉంటేనే పనిచేస్తుంది. అంటే లేదా సిమ్ కార్డుకి లోపల ఇలాంటి విలువైనటువంటి ఖనిజం అది. కాబట్టి మీరే చెప్పారు, లక్ష దాకా దీని విలువ ఉందని చెప్పారు. ఒక చైనానే కాదు, అనేక స్వీడన్ లాంటి దేశాలకు కూడా ఇది చాలా ఎక్స్పోర్ట్ అయింది. కాబట్టి ఈ విలువైన రాయి కాబట్టే దీనికి అవసరం లేదు, పర్మిషన్ అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. అంతేకాదు, విచిత్రం ఏమిటంటే మైనింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్నే సెక్యూరిటీ ఆఫీసర్లుగా పెట్టి మైనింగ్ తవ్వారు. అది విచిత్రమైనది. మీరు ఏదో చెప్తున్నారు. అక్కడ మైనింగ్ తవ్విన దాంట్లో రోజుకి 1000 టన్నులు తరలించారు. పక్కనే కృష్ణపట్నం పోర్టు ఉండడము, ఆ పక్కన సముద్ర తీరం ఉండడము, మంచి అవకాశాలు ఏర్పడ్డాయి. సేమ్ ఇదే పద్ధతే కదా. ఓబుళాపురం మైనింగ్ నుంచి కృష్ణపట్నం రావడానికి బద్వేలు తాడుపత్రి మీదుగా రోజుకి 1-2 సచ్చేవాళ్ళు. అన్ని లారీలు వచ్చేది ఐరన్ ఓరు ఓబుళాపురం మైనింగ్ నుంచి. ఇది మైనింగ్ లో ఆరితేరినటువంటి బ్యాచ్, వాళ్ళు ఆరితేరినటువంటి బ్యాచ్ కాబట్టే ఒక్కసారి రుచి మెరిగినటువంటి ఇది మనం చూస్తున్నాం. ప్రతిదీ రుచి పెరిగిన తర్వాత అంత ఈజీ కాదు. ఈ దాహం వాళ్ళకి తీరదు కాబట్టి ఒకటొకటి మైనింగ్ వస్తుంది. ఇది చాలా పెద్ద ఎత్తున దుర్మార్గమైన ఒక ప్రాంతం. ఆ గూడూరు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నటువంటి ఏరియా నెల్లూరు, పాత నెల్లూరు, ఇప్పుడు అది తిరుపతి జిల్లాకి వెళ్ళి. కాబట్టి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మైనింగ్ తవ్విండేది మాత్రం వాస్తవం. మరి ఈ అన్ని కోట్ల అంటే ఆ మైనింగ్, ఆ రాయి చూస్తే ఇది తక్కువ అనిపిస్తుంది నాకు. మీరు చెప్పేది ఆ మైనింగ్ విలువ రాయి అయితే ఇది తక్కువ. వీళ్ళకి అంచనా ఉందో లేదు నాకు తెలీదు, వాస్తవం చెప్తున్నా. కానీ చాలా విలువైనటువంటి రాయి మాత్రం వాస్తవం. వాళ్ళకి ఒక నిమిషం సార్, ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు ఈ లిక్కర్ విషయంలో కూడా 3500 కోట్లు అనేది ఓన్లీ పేపర్ కనపడేది అక్కడ. ఇక్కడ ఈరోజు షర్మిలా గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా బ్రూవరీస్ నుంచి, డిస్టిలరీస్ నుంచి ఎక్కడ ఏపీబీసీఎల్ ద్వారా ఆర్డర్ కాకుండా ఈ ట్రక్కుల ద్వారా డైరెక్ట్ గా అవుట్లెట్లకు పంపించి అమ్మిన దాని ద్వారా 80% ఏదైతే స్టేట్ ఎక్స్చెక్కర్ గా రావాలో ఎక్సైజ్ డ్యూటీ, అది రాకుండా కూడా ఇంకా సంపాదించారు. అది అన్అకౌంటెడ్ ఫర్ అన్పెయిడ్ డ్యూటీ. అది అన్పెయిడ్ డ్యూటీ లిక్కర్ అని చెప్పేసి ఈరోజు షర్మిలా గారు దీని ఈ కోణంలో కూడా ఇంకా రావాల్సింది ఉందట. సో 3500 కోట్లు ఇది ప్రిలిమినరీ, కళ్ళకు కనపడుతుంది. కళ్ళకు కనపడింది చాలా ఉంది, ఇది ప్రూవ్ చేయడం కష్టం. సో మీరు అన్నట్లు ఈ క్వాడ్జ్లో ఇప్పుడు కనపడుతుంది. మేబీ వాళ్ళకి ఎంత ప్రూఫ్లు ఉండబట్టి కనపడుతుంది. ప్రూఫ్లు లేకుండా ఇంకెంత తరలించారో తెలియదు. చూడాలి సార్. రైట్.